₹39 ఏమో కట్ చేసుకున్నాడు. నాకు తెలిసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు లాంగ్ రైడ్ కొట్టడం వేస్ట్ అనుకుంటా నాకు తెలిసి అయితే. సో మనకి ఈ రైడ్ అయితే ₹144 వచ్చింది. ఈ థర్డ్ వీళ్ళు మనకి ఇప్పుడు తెలుస్తుంది, ఈ థర్డ్ లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందా అని చెప్పేసి. ₹27 అయితే కట్ చేసాడు. ఎక్సలెంట్ రా, సూపర్. నువ్వైతే ఏంద్రా నాయన, పొద్దున్న రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేసేసాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో మనకి ర్యాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. ఎంత 700 మీటర్స్ అయితే చూపిస్తుంది పికప్ అయితే మనకి. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. అసలు నిన్న రాలేదు, నిన్న ఓపెన్ చేసి 1 అవర్ దాకా పెట్టినా కానీ ఒక్క రైడ్ కూడా రాలేదు నిన్న అయితే. అసలు ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. ఓలాలో వచ్చినాయి కానీ ఓలాలో రైడ్లు ఫాస్ట్గా వస్తున్నాయి కానీ అమౌంట్ తక్కువ ఇస్తున్నాడు. అందుకని చెప్పేసి యాక్సెప్ట్ చేయాలనిపించట్లేదు. సరే ఓకే, కొంచెం ఇంచుమించుగా అమౌంట్ కరెక్ట్గా ఇచ్చినా బాగుండు. అసలు మరీ దారుణంగా ఇస్తున్నాడు అమౌంట్. ఏదో ఒక రైడ్కి ఇస్తాడు మంచిగా, ఆ రైడ్ మనం యాక్సెప్ట్ చేద్దాం అనేలోపు అబ్బా ఏంద్రా నాయన, పొద్దున్న రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేసేసాడు. చలో ఇంకొక రైడ్ అయితే వచ్చింది ర్యాపిడోలో మనకి. ఇది పికప్ వచ్చేసి ఎంత 80 మీటర్సే ఉంది అంతే. జస్ట్ ఫస్ట్ రైడ్ క్యాన్సిల్ చేయగానే ఎట్లాగా అనిపిస్తుంది. స్టార్టింగ్ రైడ్ క్యాన్సిల్ చేస్తే అసలు ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. మరి ఎందుకు బుక్ చేసుకుంటారో అలాంటప్పుడు, క్యాన్సిల్ చేసేటప్పుడు. కాల్ చేద్దాం కస్టమర్కి అయితే. పికప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఓటీపీ 1512 ఓకే అండి. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకు వచ్చేసి కేపీహెచ్పి మెట్రోకి అయితే వచ్చింది డ్రాప్ అయితే. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. -1 అక్కడికి వెళ్ళిన తర్వాత రైడ్లు వస్తాయి రావనేది. ఈరోజైనా స్పీడ్గా రావాలి దన్న రైడ్లు. ₹82 ఓకే అన్న, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే ₹82 అది వచ్చింది. ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ర్యాపిడోలో. లెట్స్ గో. ర్యాపిడోలో రైడ్ తీసుకున్నాం, పార్సల్ రైడ్. ఇది వచ్చేసి మనకి గండిపేటకి అయితే వచ్చింది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు గండిపేట సైడ్. ఇట్లాగో ఇప్పుడు ఫస్ట్ రైడ్ డ్రాప్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ½ అన్ అవర్ పైగానే అవుతుంది, ఒక్క రైడ్ రాలేదు. ఆ కేపీహెచ్పి మెట్రో సైడ్ వెళ్ళి డ్రాప్ చేసినా మళ్ళీ అక్కడి నుంచి తిరుక్కుంటూ ఇటు నిజాంపేట ఎక్స్ రోడ్ సైడ్ వస్తే అక్కడ వెయిట్ చేసి ఒక రైడ్ వచ్చింది అని చెప్పేసి ఇంకా సరే ఎట్లా రైడ్లు రావట్లేదు అని చెప్పేసి దాన్ని యాక్సెప్ట్ చేసేసిన. చూద్దాం మరి అటు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఎందుకు కథ అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా గండిపేట సైడ్. మరి ఇది పార్సల్ ఎంత ఉందో, మరి చిన్నది ఇస్తారో పెద్దది ఇస్తారో. చలో ఫస్ట్ అయితే వెళ్ళి పార్సల్ అయితే పిక్ చేసేసుకుందాం. చలో పార్సల్ అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి ఇంకా పెద్ద పార్సల్ ఇస్తారేమో అనుకున్నాం, చిన్న పార్సల్ అయితే వచ్చింది. ఎంత మనకి 18 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్కి అయితే పార్సల్ ఇచ్చేద్దాం. లెట్స్ గో. మనకి పార్సల్ అయితే అయిపోయింది. ఏమో ఎంత ₹39 ఏమో కట్ చేసుకున్నాడు. నాకు తెలిసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు లాంగ్ రైడ్ కొట్టడం వేస్ట్ అనుకుంటా నాకు తెలిసి అయితే. ఎందుకంటే ₹38 అంటారు నాయన సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా. చలో మళ్ళీ అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఇది కూడా పార్సలేనంట. కస్టమరు ఫోన్ చేశారు, మరి అది తీసుకెళ్ళరా అని చెప్పేసి ఫోటో కూడా పెట్టారు మనకైతే. చలో ముందైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం మరి దాన్ని తీసుకెళ్తానికి మనకు కుదరదా అని చెప్పేసి.
లెట్స్ గో ఫ్రెండ్స్. పార్సిల్ అయితే సెట్ చేసేసినాం. ఏమో తాడు లేదు, వాళ్ళని అడిగితేనేమో ఇగో చిన్న తాడ ఒకటి ఇచ్చిర్రు, ఇంకా లేదు బ్రదర్ అంటున్నారు వాళ్ళు. ఏమో ఎలాగ చేసేసి కట్టేసిన. ఇదైతే వెయిట్ కూడా లేదు, చూడడానికి మీకు పెద్దగా అనిపించచ్చు, వెయిట్ లేదు, చాలా వెయిట్లెస్ ఉంది. స్కూటీ అయితే చాలా కంఫర్ట్ ఉంటుండే. చలో మనకి డ్రాప్ వచ్చేసి 12 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇటు వచ్చినాం కదా, నేను ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ రైడ్లు కానీ రాపోయినాయి అనుకో మనం బుక్ అయిపోతాం అనమాట. అందుకని చెప్పేసి దొన్నాను వచ్చిన రైడ్ ఇదైతే బిహెచ్ఎల్కి వచ్చింది రైడ్ పార్సల్ అయితే. అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్ యాక్సెప్ట్ చేసేసిన. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్కి అయితే ఇలాంటి పార్సల్స్ వచ్చినప్పుడు అబ్బా స్కూటీ ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. కానీ స్కూటీ ముంగట కూడా ఇది పట్టదేమో, ఇది పట్టదో మరి అయితే. చలో మనకి ఈ రైడ్ అయితే 144 రూపీస్ వచ్చింది. ఈ తాళ్ళు వీళ్ళు మనకి ఇప్పుడు తెలుస్తుంది, ఈ తాడు లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందా అని చెప్పేసి. 144 రూపీస్ అయితే వచ్చింది మనకి. ఇప్పుడు ఇందులో ఎంత కట్ చేస్తాడో చూద్దాం. ఎంత కట్ చేసేసాడు? 27 రూపీస్ అయితే కట్ చేసాడు. ఎక్సలెంట్ రా, సూపర్ నువ్వైతే. చలో ఫ్రెండ్స్, ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది మనకి. ఇది మన పికప్ వచ్చేసి 1.8 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. అవునన్నా 17 ఇదేనా? ఓకే అన్న, హెల్మెట్ అవసరం లేదు. అవసరం లేదా? ఆయన ఎవరు పెట్టుకోవట్లేదు. అంటే ఎక్కడో ఒకసారి కొడతారు ఫోటోలు. ఓకే, మనం బ్యాక్ సైడ్ వెళ్ళానా? ఫస్ట్లో తీసుకొచ్చిండే, తర్వాత ఎవరు పెట్టుకోవట్లేదు అసలు హెల్మెటే. అదే నాకు అర్థమైపోయింది. అటు సైడ్ అంటే ఓకే, కానీ ఇక్కడైతే ఎవరు పెట్టుకోవట్లేదు అసలు రైడరే పెట్టుకోరు ఇక్కడ సరిగ్గా. వర్క్ పర్పస్ అన్న, వర్క్ మీదన్నా? ఓకే, న్యూ ఇయర్కా? ఓకే. చలో మనకైతే 6.9 కిలోమీటర్స్ అవుతుంది. వెళ్ళి కస్టమర్ అయితే డ్రాప్ చేసేద్దాం. బెంగళూరు నుంచి వచ్చారనమాట న్యూ ఇయర్కి. 76. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 76 రూపీస్ వచ్చింది. ఒక రైడ్ మిస్ అయిపోయింది కుక్కట్పల్లికి. చలో అందరూ అటు సైడ్ తిరుగుతారు. ఒకప్పుడు ఎవరు తిరిగేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరు తిరుగుతున్నారు అటు సైడ్. లెట్స్ గో ఫ్రెండ్స్. మనకి ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. మియాపూర్ మెట్రోకి వచ్చిన మెట్రో దగ్గర నుంచి ఇప్పుడు ఎంత టైం వచ్చేసి 9:44 అవుతుంది. ఎంత ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అక్కడే వెయిట్ చేసిన నేను. ఏంటంటే ఇప్పుడు కస్టమర్లు కూడా ఓలానే యూజ్ చేస్తున్నారు ఎక్కువ, ఎందుకంటే వాడు అమౌంట్ తక్కువ ఇస్తున్నాడు కదా, అందుకని చెప్పేసి అందరూ ఓలానే యూజ్ చేస్తున్నారు ఎక్కువ. ర్యాపిడో అసలు రైడ్లో ఒకప్పుడు వచ్చినట్టు ర్యాపిడో రైడ్లు రావట్లేదు తెలుసా. ఇప్పుడు అందులో మనం యాక్సెప్ట్ చేసుకొని పోతే మనకు లాస్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో చూస్తేనేమో రైడులు రావట్లేదు. అందరూ మ్యాక్సిమం దాన్నే యూజ్ చేస్తున్నారు. చలో మనకి ఇదైతే 850 మీటర్స్ అయితే చూపిస్తుంది పికప్. ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారేంట్రా, ఇప్పటికే రైడ్లు రావట్లేరా అంటే లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తున్నారు రైడుల్ని. చలో ఫ్రెండ్స్, మనకి టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది ఎగ్జాక్ట్గా. ఎర్నింగ్స్ వచ్చేసి 825 రూపీస్ అయితే వచ్చింది ఈరోజు. అంతే. సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే మనకి ఇంకా చాలా ఉంది, ఎంత 500 ఇంకా ఉంది, చాలా ఎక్కువ. అలా రేపు చేసుకోవచ్చు.
ఎంత 827 కదా, నెక్స్ట్ 825 రూపీస్ అయితే వచ్చింది. అసలు చెప్పాలంటే నీ ఇంకా ఎట్లా అంటే మియాపూర్ మెట్రోకి ఈరోజు అసలు ఎన్నిసార్లు తిరిగినా నాకే తెలియదు, అన్నిసార్లు తిరిగిన. ఎందుకంటే ఆర్డర్ చేసుకుంటారు ఎక్కడ వచ్చి అంటే ఒక బిలో 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఇట్లా ఆర్డర్ వస్తుంది, మెట్రో నుంచి వస్తుంది. మెట్రో నుంచి అక్కడికి వెళ్ళి డ్రాప్ చేస్తా, మళ్ళీ అక్కడి నుంచి మెట్రోకి వస్తుంది. అట్లాగే ఈరోజు మొత్తం మెట్రో దగ్గరే తిరుగుతున్నా. ఫస్ట్ స్టార్టింగ్ 2 రైడ్లు ఏమో పార్సల్ రైడ్లు తీసుకున్నా, అవి లాంగ్ రైడ్లు. అక్కడి నుంచి ఇంకా అన్ని చిన్న రైడ్లే, 6 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అంతా ఆ రైడే తీసుకున్నా. ఓలాలో మాత్రం పిచ్చగా వస్తున్నాయి రైడ్లు, కానీ ఒక్కటి కూడా మనకి కంఫర్టబుల్ ఉండే రైడ్ కాదు అది. ప్రతి ఒక్క దానికి అమౌంట్ తక్కువ ఓలాలో. మరి అసలు వాడు అమౌంట్ ఎందుకు తక్కువ ఇస్తున్నాడో అర్థం కావట్లేదు. సేమ్ అట్లాగే అమౌంట్ ఇస్తే ఫస్ట్లో మనకి ఎట్లా అయితే అంటే పర్ కిలోమీటర్కి సేమ్ యాజ్ టీజ్ ఉన్నట్టు అమౌంట్ ఇస్తే బాగుంటుండే. ఇట్లా ఇవ్వట్లేదు. నేను వెళ్ళలేను రా, నా దగ్గర ఓపిక లేదు. ఓపెన్ చేసి అట్లాగే పెట్టేస్తా. మా ఇంటి సైడ్ ఏమైనా రైడ్ పెడితే యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతా. ప్రజెంట్ అయితే నిజాంపేట ఎక్స్ రోడ్ దగ్గర అయితే ఉన్నా.